హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మన 9 న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 హామీల మొట్టమొదటిది మహాలక్ష్మి పథకము. అంటే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశము ఆర్టీసీ యాజమాన్యం అమలు చేస్తుంది. అమలులో భాగంగా ఆ భారం అంతా మోస్తూ ఆ యొక్క డ్యూటీని నడిపిస్తూ మన ముందున్నటువంటి కాచిగూడ డిపో మేనేజర్ సార్ శ్రీ టి రఘు గారు మనతో ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడతాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ మహాలక్ష్మి పథకాన్ని మీరు అమితమైన అభివృద్ధితోటి డెడికేషన్ తోటి నడిపిస్తున్నారు. ఈ పథకం ఎట్లా ఉంది సార్ అసలు మామూలుగా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజున వారు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా మొట్టమొదటగా మాకే అవకాశం ఇవ్వడం జరిగింది, మహిళలకు ఉచిత ప్రయాణం అనేసి. వారు 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి అనౌన్స్మెంట్ చేశారు. 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఈ యొక్క మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోలలో మేము అమలుపరచడం జరిగింది. గవర్నమెంట్ పరంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ధర్మము ఆ యొక్క సంస్థ మీద ఉంటుంది. అలాగే ఆర్టీసీ మీద కూడా గవర్నమెంట్ ఇచ్చిన బాధ్యతని మేము స్కంధాల మీద వేసుకొని 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన ఈ టైం వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ జోన్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అదేవిధంగా జిల్లాలలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడం జరిగింది. వారికి తగినన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. చాలా సంతోషం కూడా. ఎందుకోసం అంటే చాలా బలహీన వర్గాలు కావచ్చు, పేద మహిళలు కావచ్చు, ఆ సిటీకి 10 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిళలు స్వయంబన పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళలు ఇంట్లో ఒక గురుతర బాధ్యత తీసుకొని ఆ కుటుంబాలు పోషించడానికి, ఆ పిల్లలను చదివించుకోవడానికి ఆర్టీసీ పరంగా కొంత డబ్బు వెనక్కి వేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు డబ్బుని వివిధ విధాలుగా పిల్లల చదువుల కోసం కావచ్చు, ఇంటిని మెయింటైన్ చేసుకోవడం కోసం కావచ్చు, ఇంకా ఇతర అవసరాలకు వాడుకోవడానికి మహిళలకి ఒక గొప్ప మేలు చేసిన గవర్నమెంట్గా చెప్పుకోవచ్చు. చక్కటి పథకం ఇది. గవర్నమెంట్కి తక్కువ భారము, గవర్నమెంట్కి ఎక్కువగా పబ్లిసిటీ అయ్యే మహాలక్ష్మి పథకము చాలా ఉపయోగపడుతుందండి. చాలా చక్కగా ఇంప్లిమెంట్ కూడా అవుతుంది సార్. ఎస్ సార్. ఇప్పుడు డిపో మేనేజర్గా ఈ పథకం అమలులో మీ మీద ఎట్లా ఉంటుంది సార్ ప్రెజర్ అనేది? నార్మల్గా మాకు ఎప్పుడే ఉన్న బస్సులు మొత్తం కూడా ఆపరేట్ చేస్తాము సార్. అదేవిధంగా ఇప్పుడు కూడా బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఇంత క్రితం మహిళలు వివిధ రకాల వాహనాలలో వెళ్ళేవారు. ఆ క్రమంలో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కూడా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆటో ఎక్కినప్పుడు ఆర్టీసీ బస్సులు అయితే మహిళలు ఒక పక్కన కూర్చుంటారు, జెంట్స్ ఒక పక్కన కూర్చుంటారు. అదే ఆటోలు ఎక్కినప్పుడు మహిళలు పురుషులు అనే భేదం ఉండదు. అదేవిధంగా డ్రైవర్కి లైసెన్స్ ఉంటుందో ఉండదో తెలియదు. రఫ్ డ్రైవింగ్. ఆ యొక్క ఆటోకి ఫిట్నెస్ ఉంటుందో లేదో తెలియదు, ఇన్సూరెన్స్ ఉంటుందో లేదో తెలియదు. ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవరు ట్రైన్ డ్రైవరా కాదా అన్నది ఎవరు సర్టిఫై చేయలేరు. బట్ మా విషయానికి వచ్చేసరికి బస్సు 100% ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటుంది, కండిషన్లో ఉంటుంది, రోజువారీ మెయింటెనెన్స్ ఉంటుంది. మా డ్రైవరు చాలా అనుభవజ్ఞులు, చాలా స్కిల్డ్ డ్రైవర్సు, హెవీ లైసెన్స్ డ్రైవర్సు. ప్రతి సంవత్సరం మెడికల్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఇందులో ఖచ్చితంగా సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది. అదేవిధంగా గమ్యానికి సురక్షితంగా చేరుకోగలుగుతారని ఈ సందర్భంగా చెప్పుకోదలుచున్నాం. అంటే మీ మీద భారం ఎలా ఉంటుంది సార్? ఒక డిపో మేనేజర్గా ఈ పథకం అమలులో మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటారు? మాకంటూ ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి లేదు. గవర్నమెంట్ ఏదైతే మాకు బాధ్యత ఒప్పచెప్పిందో ఆ బాధ్యతను మేము చాలా హ్యాపీగా సంతోషంగా చేస్తా ఉన్నాము. మాకు ఏదైతే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో మా యొక్క హై మేనేజ్మెంట్ హెడ్ ఆఫీస్ లెవెల్లో చూసుకుంటారు. డిపో పరంగా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. డిపోలు బస్సులన్నీ కూడా నిండుగా వెళ్తూ ఉంటే మాకు కలకల్లాడుతూ ఉంటుంది. ఒక రైతుకు పంట పండినప్పుడు చక్కగా ఎంతైతే ఆనందపడతాడో అదేవిధంగా ఆర్టీసీ డిపోలు కూడా ప్రతి బస్సు కూడా పూర్తిగా నిండుగా వెళ్తూ ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది.
ఇది ఇప్పుడు ఆర్టీసీకి ఈ పథకం అనేది లాభమా భారమా సార్? లాభ నష్టాలతో సంబంధం లేదు సార్. ఇదంటే గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ కాబట్టి, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి, గవర్నమెంట్ చెప్పిన సిస్టంలోనే మేము వెళ్ళిపోవాలి. లాభ నష్టాలతో సంబంధం లేదు. మాకు ఏదైతే మహిళల ద్వారా మాకు ఎంతైతే డబ్బు వస్తుందో అది మేము గవర్నమెంట్కి స్టేట్మెంట్ ఇస్తాము. దాని ప్రకారంగా రియంబర్స్మెంట్ చేస్తారు కాబట్టి ఇది లాభ నష్టాలతో సంబంధం లేదు. మా బస్సు ఆక్యుపెన్సీ రేట్ బాగా పెరిగింది ఈ రోజున. ఓకే. ఏ ప్రజల కోసం అయితే బస్సులు పెట్టామో ఇప్పుడు ప్రజలు పూర్తిగా సద్వినియోగపరుచుకుంటున్నారని మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎస్ సార్. అంటే ఇప్పుడు నిధులు అనేది మీ ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుంది సార్? అదంతా కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు, కార్పొరేట్ ఆఫీస్ విషయం కాబట్టి దాని మీద మాకు అంత అవగాహన ఉండదు. మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణం పెట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఫేస్ అవుతాయి. అంటే మామూలుగా ఈ మగాళ్ళకి సీట్లు లేకపోవడం కానీ, అలాగే లేడీస్ సీట్ల కోసం కొట్లాడటం కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. వాటి మీద మీరు ఇచ్చే వివరణ ఏంటి సార్? మామూలుగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, ఇక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా కాలగమనంలో ఖచ్చితంగా కనుమరుగైపోతాయి. ఇంకా మాకు బస్సులు పెంచుకునే అవకాశం ఉంది. పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ మాకు సహాయకరిస్తుందని చెప్తున్నారు. మాకు ఎండి గారు ఆదేశాలు కూడా ఉన్నవి. మా ఎగ్జిక్యూటివ్ పై ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి. మా బస్సులు కొత్త బస్సులు వస్తున్నవి. ఆ సమస్య సాల్వ్ అవుతుంది. పర్మనెంట్ ప్రాబ్లం కాదు, ఇట్స్ ఎ టెంపరీ ఇష్యూ. ఓకే. తర్వాత ఈ మధ్య ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఒక మెట్రో సంస్థ ఎల్ఎన్టీ ఆ మెట్రోనే అమ్మేసుకున్నంత నిర్ణయానికి వచ్చిందంట ఎఫెక్ట్ అనేది. సో దీని మీద మీ అభిప్రాయం సార్? దీని మీద నో కామెంట్స్ అండి. ఎందుకంటే మా సిస్టమ్ కన్సర్న్ కాబట్టి దాని మీద ఎటువంటి కామెంట్ చేయాలి. సరే. అట్లాగే సార్, ఇప్పుడు ఆర్టీసీ బస్సు వెనకాల డ్రైవర్ వెనకాల మనకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపిస్తుంది కదా సార్. సో ఆ ప్లేస్లో ఇప్పుడు డ్యూటీలో ఉన్న కండక్టర్ల మీద డ్రైవర్స్ మీద మీరు కొట్లాడితే ఇది కేసు వద్దని చెప్పి ఒక వార్నింగ్ బోర్డు పెట్టారు. అది ఎందుకు కొత్తగా వచ్చింది సార్ ప్లేస్లో? ఎందుకోసం అంటే ఎంతో శ్రమపడి కష్టపడుతున్న మా డ్రైవర్ కండక్టర్ల మీద కొంతమంది బైక్ రైడర్స్ కావచ్చు, కొంతమంది వేరే వాళ్ళు కావచ్చు, ఆకతాయి పిల్లలు కావచ్చు, వాళ్ళకి తెలియక మా మీద దాడి చేస్తున్నారు. ఫిజికల్గా దాడి చేస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. అది వాళ్ళకి తెలియజేయడం కోసము టెంపరీగా మేము వాటి మీద పెట్టడం జరిగింది. వాళ్ళు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాము. వాళ్ళు తప్పులు చేసినా కూడా మా డ్రైవర్ కండక్టర్లే బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాము. గొడవలు పెట్టుకోవద్దు, డ్యూటీ చక్కగా చేయండి, వాళ్ళకు కూడా తెలియచేయండి. ఆ క్రమంలో పెట్టడం తప్ప అది ఇట్స్ ఎ టెంపరీ ఇష్యూ. ఓకే. ఇప్పుడు మన డిపోలో చూశాను సార్, కాచిగూడ డిపోలో చూశాను. అది హెల్త్ క్యాంప్ అని ఒకటి పెట్టారు. అది ఓన్లీ ఎంప్లాయీకే సార్, లేదంటే వచ్చే ప్రయాణికులకి ఏమన్నా సార్? ఇది మా గౌరవ ఎండి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మా ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనేసి స్లోగన్ తీసుకొని కార్పొరేషన్లో ఉన్న 50,000 మందికి టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేసి క్రిటికల్గా ఉన్న వాళ్ళని సుమారుగా 50 మందిని కాపాడటం జరిగింది. రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా గుండె ఆపరేషన్ చేయడం జరిగింది, ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అదే విధానాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. మేము డ్యూటీ చేసే క్రమంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారో లేదో అనేసి వారే ముందే గ్రహించి ఎండి గారు ముందు చూపుగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2ని అన్ని డిపోలలో నడుస్తూ ఉంది. అందులో భాగంగా మా కాచిగూడ ఎంప్లాయీస్ కూడా గత 3 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం జరుపుతూ ఉన్నాయి. ఇది కేవలం ఎంప్లాయీస్కి, మా ఆర్టీసీకి అనుబంధంగా ఉన్న ఎంప్లాయీస్కి మాత్రమే తప్ప ప్రయాణికులు కాదండి. ప్రయాణికులకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నవి, అన్ని చోట్ల ఉన్నాయి, పిఎస్సీలు ఉన్నవి, ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, మన గవర్నమెంట్ హైదరాబాద్ లెవెల్లో గాంధీ హాస్పిటల్, ఉస్మాన్ హాస్పిటల్ ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం మా ఎండి గారు తీసుకున్న నిర్ణయానికి మా ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. ఓకే. అలాగే ఒక డిపో మేనేజర్గా మీ స్టాఫ్ కోసం మీరు తీసుకునే ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది సార్? మీరు తీసుకునే చర్యలు ఎట్లా ఉంటాయండి? స్టాఫ్ మీద మీరు తీసుకునే చర్యలు, వాళ్ళ మంచి కోసం చేసే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా ఎంప్లాయీస్ భోజనం చేసే డ్యూటీలో క్రమంగా వెళ్ళడానికి ఒక RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసాం. అది 24/7 ఆపరేట్ అవుతూ ఉంటుంది. వారు ఇక్కడ భోజనం చేయడానికి, తర్వాత వాళ్ళు డ్యూటీలో నీరు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్రూ రెస్ట్ రూమ్ ఏర్పాటు చేసాము. వారు మెడిటేషన్ చేసుకోవడానికి ఈ యొక్క రూమును కూడా మెడిటేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పరిసరాలను కూడా చాలా శుభ్రంగా నీట్గా ఉంచడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు, మీ ఎమ్యూనిటీస్ కలగజేస్తున్నాం. ఇదంతా కూడా మాకు మా పై ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలు వస్తాయి. వాళ్ళకి అన్ని కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కాచిగూడ డిపో మేనేజర్ రఘు సార్ అంటే ఒక ఆత్మీయులు, అలాగే స్టాఫ్తో అందరితో కూడా కలిసిపోతారు, వాళ్ళతో బాగా వర్క్ చేయించుకుంటారు, వాళ్ళు కలిసిపోయి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తారు. అలాగే సంస్థను కూడా తన అమ్మలాగే ఆదరిస్తూ చర్యలు తీసుకుంటారన్న ఇది ఉంది సార్. సో ఇది మీకు ఎలా వచ్చింది సార్? అంటే సాధారణంగా డ్యూటీ 100% అచీవ్మెంట్ ఉండే వాళ్ళని చూడటం చాలా తక్కువ. నేను చూసిన వాళ్ళలో మీరు యువర్ ది ఫస్ట్ అండ్ బెస్ట్ సార్. సో దీని మీద మీ అభిప్రాయం సార్? కలిసి పనిచేసే రిజల్ట్స్ బాగా వస్తాయని నమ్మే వ్యక్తులు నేను కూడా కొనండి.
అదేవిధంగా మా రీజనల్ మేనేజర్ గారు చెప్తారు, టెల్కో కష్టాల్లో ఉన్నప్పుడు రూసి మోడీ దాని చైర్మన్గా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న 40,000 ఎంప్లాయీస్ తోటి అందరిని కూడా పేరు పేరున పిలుస్తూ సరే ఆ నష్టాల్లో ఉన్న కంపెనీని వాళ్ళందరితో కలిసిపోయి మంచిగా పనిచేసి ఆత్మీయులుగా ఉండేసి ఆ యొక్క సంస్థనే టర్న్ అరౌండ్ చేసిన చరిత్ర ఉన్నది. ఆ రకంగా పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అంటే కలిసి పనిచేసే రిజల్ట్స్ వస్తాయని నమ్ముతున్నాం. కాబట్టి మనం వాళ్ళతో కలిసిపోయినప్పుడే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళతో కలిసిపోయినప్పుడే వాళ్ళలో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా చెప్తారు. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ మనకంటే వాళ్ళకి ఎక్కువ ఫీల్డ్లో బాగా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఐడియాని మనం అనాలిసిస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. పేపర్ మీద రాసుకున్న దానికి ఫీల్డ్లో తిరిగిన దానికి చాలా తేడా ఉంటుంది. ఫీల్డ్లో జరిగిన అనుభవం ఏదైతే ఉందో దాన్ని పేపర్ మీద పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని నమ్మే వ్యక్తుల్లో మేము ఒకరు సార్. ఇప్పుడు కాచిగూడ బస్సు టెర్మినల్లో బస్సులో జనం వస్తారో తెలియదు, కానీ మా డిఎం సార్ ఎప్పుడు అక్కడే ఉంటారు. అంటే పరిశీలించడము, తగు సూచనలు చేయటము, స్టాఫ్కి ఇంట్రక్షన్స్ ఇవ్వటము ఇవన్నీ జరుగుతుంటాయి కదా సార్. సో మీకు అట్లా అది ఎట్లా వస్తుంది సార్? అది మీకు అందరితో వెళ్ళి స్టాఫ్తో కూడా మన సమంగా ఉండాలన్న ఇది, ఆ డిపోకి ప్రతిసారి వెళ్ళి చూడాలన్న ఆ ఇంట్రెస్ట్ అనేది గత కొంతకాలంగా అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము. మరి ఇప్పుడు ఒక 6 months నుంచి కూడా ఆ బస్ స్టాండ్ మేము టేకప్ చేయడం జరిగింది మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు. అక్కడ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా లోనకు పోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఎంప్లాయీస్ లోనకు వెళ్ళేటట్టుగా మేము అక్కడ ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశాము, ట్రాఫిక్ గైడ్స్ని ఏర్పాటు చేశాము, సెక్యూరిటీ వాళ్ళని ఏర్పాటు చేశాము, స్టేషన్ మేనేజర్ని ఏర్పాటు చేశాము. అక్కడ వాళ్ళు కూర్చోటానికి చక్కటి చైర్స్ ఏర్పాటు చేశాము, ఫ్యాన్లు ఏర్పాటు చేశాము, 24/7 టాయిలెట్స్ కూడా నీట్గా ఉండేట్టుగా చేశాము. అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాము. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులంతా లోనుగా వస్తూ ఉన్నారు. దట్ ఈజ్ డిపో లోపల వచ్చేసి ఇంటర్నల్ మేనేజ్మెంట్ అవుతుంది, డిపో బయట వచ్చేసి ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ అవుతుంది. ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ అంటే ప్రయాణికులతో మేము కలిసి మంచిగా ఉండాలి, ప్రయాణికులకు సదుపాయాలు కలగజేస్తే మా మీద నమ్మకం కలుగుతుంది. ఇక్కడ రోజుకు ఒక 1000 బస్సులు టచ్ అవుతూ ఉంటాయి, 1000 ట్రిప్పులు టచ్ అవుతూ ఉంటాయి, వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. ఇటు అఫ్జల్గంజ్ జయాగూడ కావచ్చు, అటు కుషాయిగూడ ఈసీఎల్ కావచ్చు, అటు అపురూప కాలనీ గండిమైసమ్మ కావచ్చు, పటాన్ చెరువు లింగంపల్లి కావచ్చు, మైదీపట్నం కావచ్చు, ఉప్పల్ కావచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్సులకి అక్కడ సుమారుగా 1000 ట్రిప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు బాగా వస్తూ ఉంటారు. వాళ్ళకి సదుపాయాలు కలగజేయాలనే ఉద్దేశంతో మేము మా టీం కాచిగూడ టీం ఎప్పుడు కూడా అక్కడ అలర్ట్గా ఉంటాము. అక్కడ రైల్వే ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కువగా జనాభా వస్తారు. కాబట్టి అదేవిధంగా వాళ్ళకి గైడ్ చేయడానికి అవసరమైతే వాళ్ళ సామాన్లు కూడా మేము బస్సులలో పెట్టి పంపిస్తూ ఉంటాము. మా క్రూని అలా మేము మంచిగా ట్రైనింగ్ ఇచ్చుకున్నాము. అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు కూడా హెల్ప్ తీసుకుంటున్నాము. స్టేషన్ డైరెక్టర్ కాచిగూడ వారి యొక్క హెల్ప్ తీసుకొని సమన్వయం చేసుకొని ఎవరికే ఇబ్బంది కాకుండా ప్రయాణికులు బస్సులు దూర ప్రాంతం పోవాలంటే బస్సులో పోతే 50 రూపాయలు ఖర్చు అయితే, అదే వాళ్ళు ఆటోలో పోతే లేదా క్యాబ్లో పోతే 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళకు కూడా ఇది సేఫ్టీ కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా మేము సహాయం చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళు నమ్మకం కలగజేసే ప్రయత్నంలో భాగంగా అనునిత్యం మేము ఆ యొక్క బస్ స్టేషన్ని కాపాడుకుంటూ ఉంటాం సార్. ఇప్పుడు ఈ మధ్య ఒక రూమర్ వచ్చింది సార్, ఈ మహిళల ఫ్రీ పథకం అనేది ఆపేస్తారు లేదంటే హాఫ్ టికెట్ పెడతారన్న ఒక రూమర్ సర్క్యులేట్ అవుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం సార్? దాన్ని రూమర్గానే గమనించండి సార్. ఒక గవర్నమెంట్ ఒక పథకం తీసుకున్న తర్వాత ఆ పథకాన్ని ఎప్పుడు వెనక తీసుకోరు, ఇంకొక పథకం ఇంకా యాడ్ చేసే ప్రయత్నంలో ఉంటారు తప్ప ఇచ్చిన పథకాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ కొనసాగుతుంది. వారు ఎన్నో ఆలోచనలు చేసి తీసుకున్న నిర్ణయం కాబట్టి అందులో ఎటువంటి తేడా ఉండదు. ఖచ్చితంగా ఈ పథకం కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసే వరకు మీరు ఇచ్చే ఒక సలహా సార్, ఒక డిపో మేనేజర్గా మీరు ఇచ్చే సలహా సూచనలు కానీ ఉన్నాయి సార్. బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం, ఇంటికి క్షేమంగా చేరుకుంటారు. బస్సులో పోతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందులో మా సుశిక్షితమైన డ్రైవర్ ఉంటాడు, సిస్టమేటిక్ ఉన్న కండక్టర్ ఉంటారు. ఎందుకోసం అంటే వాళ్ళు యూనిఫామ్ వర్కర్స్, యూనిఫామ్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా నీట్గా చక్కగా డ్రైవింగ్ చేస్తారు. ఎన్నో సందర్భాలలో మాకు బంగారం దొరికేది, డబ్బులు దొరికేది, బ్యాగులు దొరికేది, ఫ్యాన్లు దొరికేది, ఐప్యాడ్లు దొరికేవి. రకరకాల వస్తువులు పోగొట్టుకున్న వాళ్ళు ఫోన్ చేయగానే ఆ వస్తువుని జాగ్రత్తగా పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టిన చరిత్ర ఆర్టీసీకి చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత నమ్మకంగా ఆర్టీసీ సర్వీస్ చేస్తుంది. కాబట్టి ప్రజలు మా వెంటే ఉంటారు, మమ్మల్ని ఆదరిస్తారు.
ఆర్టీసీ ఎప్పటికి కూడా సుభిక్షంగా ముందుకు వెళ్తూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ. అలాగే ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడా మీరు సూచన సలహాలు సార్, ప్రయాణికులకి, బస్సులో ప్రయాణించే ప్రయాణికులకి? ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి, క్షేమంగా ఇంటికి చేరండి అని మీ ఇచ్చే స్లోగన్లో భాగం అండి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ వస్తువులు పోయినా కూడా మేము ఇచ్చే బై మిస్టేక్లో మర్చిపోతే అవి కాపాడి దాచిపెట్టి మళ్ళీ మీకు పంపించే ప్రయత్నం చేస్తాము. మా బస్సు ట్రాకింగ్ ఉంటుంది, బయలుదేరేటప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళు కూడా ఆ బస్సును ట్రాక్ చేసుకొని గమ్యస్థానం ఎప్పుడు చేరుతారో తెలుస్తుంది. బస్సులలో ప్రయాణం ఎప్పటికీ సురక్షితము. 100 రూపాయలు మా బస్సులో ప్రయాణం 100% ప్రయాణికు సురక్షిత ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు మేము చెప్పే ఒకే ఒక సూచన కావచ్చు, గమనిక కావచ్చు, ఆర్టీసీలో ప్రయాణించండి, ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి, క్షేమంగా ఇంటికి చేరండి అని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్ కోసం కూడా యాప్ గమ్యం అని ఏదో ఉంది కదా సార్? గమ్మం యాప్ సార్ QR కోడ్ పెట్టేసి అన్ని బస్ స్టాండ్లో పెట్టాము సార్. మా ఎంప్లాయీస్ మొత్తం కూడా ప్రయాణికులకు కూడా లోడ్ చేయడం జరిగింది. కొన్ని లక్షల మంది లోడ్ చేసుకున్నారు. అదేవిధంగా మేము ఒక యాప్ కోసం అనేసి ఒక ప్రత్యేకంగా ప్రతి డిపోలో ఒక వ్యక్తిని పెట్టుకున్నాము, ఒక ట్రైన్డ్ స్కిల్డ్ పర్సన్ పెట్టుకున్నాము. అన్ని బస్సులు ట్రాకింగ్లో వచ్చేటట్టుగా ఆ బస్సులన్నీ కూడా ట్రాకింగ్లో పోయేటట్టుగా పెట్టాము. కాబట్టి ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అది వాడుకునే విధానంలోకి రావాలి, వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు కొన్ని కాలేజీల బస్సులు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాయన్న మాట జనాల్లో ఉంది, దానికోసం మీరు తీసుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు సార్? కాలం చెల్లండి అనే మాటకి అసలు ఏమాత్రం అర్థం లేదండి. సరే, ఈ రోజున మేము బస్సు బాడీ మొత్తాన్ని తీసి కొత్త బాడీ వేస్తాము, ఇంజన్ తీసి కొత్త ఇంజన్ వేస్తాము, గేర్ బాక్స్ తీసి గేర్ బాక్స్ వేస్తాము, ఫ్రంట్ యాక్సిల్ తీసి ఫ్రంట్ యాక్సిల్ వేస్తాము, రేర్ యాక్సిల్ తీసి రేర్ యాక్సిల్ వేస్తామండి. ప్రతి పార్ట్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు కాలం చెల్లని ఉండదు. గవర్నమెంట్ పాలసీ ఉంటుంది, 15 ఏళ్ళ తర్వాత ఆ బస్సు తిప్పకూడదని. 15 ఏళ్ళు దాటిన ఏ బస్సు కూడా బయటకు పోదు. ఆ బస్సును స్క్రాప్ చేస్తాం తప్ప స్క్రాప్ అంటూ వేరే ఏమి ఉండదు సార్. బస్సుల పరంగా పూర్తిగా మాకు ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయి, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాని ప్రకారంగా మొత్తం కూడా మార్చుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు సార్ బస్సులు. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఈ రేషియో ఎట్లా ఉంది సార్? వృద్ధి రేటు కానీ రేషియో కానీ మీ ఆర్టీసీ సంస్థకి? ఇంతకుముందు మహిళలు సుమారుగా 100లో 30% మహిళలు మన బస్సులు ఉపయోగించుకునే వాళ్ళు. ఈ రోజున సుమారుగా 60 నుంచి 70% మహిళలు మన బస్సుల్ని వినియోగించుకుంటున్నారు. ఇంత క్రితము షార్ట్ డిస్టెన్స్ పోయేవాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు బస్సు దొరికితే బస్సు, ఆటో దొరికితే ఆటోకి వెళ్తున్నారు. బట్ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా 2 కిలోమీటర్లు పోయినా, 5 కిలోమీటర్లు పోయినా, 10 కిలోమీటర్లు పోయినా కూడా, ఎంత దూరం పోయినా కూడా మన బస్సులు ఎక్కువగా ఎక్కుతున్నారు. సుమారుగా 60% దాకా కూడా మహిళలు మన బస్సులు ఉపయోగిస్తున్నారు. ఇది చాలా శుభప్రదం. అట్లాగే భవిష్యత్తులో మీరు ఈ డిపోకి సంబంధించి తీసుకునే ప్రణాళికల విధానం సార్, అంటే మీకు ఒక ఐడియాస్ కానీ, ఫ్యూచర్ డెసిషన్స్ కానీ, ఒక నిర్ణయాలు, ఒక ప్రణాళిక అలాంటిది ఏమన్నా కొత్తగా ఇంకా మేము బస్సులు పెంచుకోవాలని మేము విన్నవించుకోవడం జరిగింది. బస్సులు వస్తే ప్రయాణికులకు ఇంకా ఎక్కువ మెరుగైన సేవలు చేద్దామని ఆలోచన చేస్తున్నాం. సో అది మహాలక్ష్మి పథకాన్ని వారి భుజ స్కంధాల మీద వేసుకుని నడిపించే డిపో మేనేజర్లలో మొట్టమొదటి స్థానము డిపో మేనేజర్గా మన టి రఘు సార్ ఉన్నారు. సో వారికి వివరాలు ఇచ్చినందుకు మనకి రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్, మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ సార్.